హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్ ఆఫ్ క్రాంతి. నేను మీ లక్ష్మినండి. ఈరోజు మనం మినప సున్నుండల గురించి తెలుసుకుందాము. అలానే వీటి రెసిపీ వచ్చేసి నేను క్లియర్గా లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ వీటి ఉపయోగాలు ఏంటవని మనం ముందు తెలుసుకుందాము. మినప సున్నుండలు ప్రోటీన్, కాల్షియం మరియు ఐరన్ సమృద్ధిగా ఉండే సాంప్రదాయ ఆరోగ్యకరమైన తెలుగు పిండి వంటకం. ఇది నడుము నొప్పిని తగ్గించి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా బాలింతలకు మరియు పిల్లల ఎదుగుదలకు చాలా మంచిది. బెల్లంతో చేసిన సున్నుండలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. మినప సున్నుండల వల్ల కలిగే ప్రధాన లాభాలు: పోషకాల నిధి. మినప్పప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర కండరాల నిర్మాణానికి మరియు బలానికి సహాయపడుతుంది. ఎముకల బలం. ఇందులో ఉండే అధిక కాల్షియం ఎముకల సాంద్రతను పెంచి ఎముకలను బలంగా పెంచుతుంది. నడుము నొప్పి నివారణ. పాలింతలకు మరియు పెరిగే పిల్లలకు మరియు వెన్నునొప్పి ఉన్నవారికి ఈ ఉండలు మంచి బలాన్నిచ్చి నడుము నొప్పి తగ్గిస్తాయి. జీర్ణక్రియకు ఇది చాలా మంచిది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తహీనత నివారణకు కూడా ఈ సున్నుండలు ఉపయోగపడతాయి. బెల్లంతో చేసే సున్నుండలలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత తగ్గుతుంది. శక్తినిస్తుంది. ఈ సున్నుండలు తింటే చాలా శక్తినిస్తుంది. నెయ్యి, మినపప్పు కలయిక వల్ల ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. సున్నుండలను బెల్లం లేదా పంచదారతో తయారు చేసుకోవచ్చు. అయితే ఆరోగ్యపరంగా బెల్లం సున్నుండలు చాలా మంచివి. ఇప్పుడు వీటి తయారీ విధానం కూడా చూసేద్దాము. ముందుగా మనము ఈ మినుములు తీసుకుని ఫస్ట్ అవి కనుక ఒకవేళ పౌడర్తో కనుక ఏమన్నా కొంచెం క్లీన్గా లేకపోతే కనుక ముందు వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోండి. ఎండలో ఆరబెట్టిన తర్వాత వాటిని తీసుకుని వాటిలో ఏమన్నా ఇది ఇసుక కానీ లేదంటే రాళ్ళు కానీ లేదంటే ఏమన్నా పుల్లలు కానీ మట్టి ఉండలు కానీ ఏమన్నా ఉంటే కనుక మొత్తం తీసేసి మొత్తం క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. అలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని ఒక మందపాటి కడాయి తీసుకుని ఆ మందపాటి కడాయిలో ఈ మినుముల్ని వేసుకుని, ముందుగా చెప్తున్నాను, సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఈ మినుముల్ని జాగ్రత్తగా వేపుకోవాలి. ఇవి వేగడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కదా అని చెప్పేసి హైలో మాత్రం పెట్టొద్దు. ఎందుకంటే పైన మాత్రమే వేగుతాయి, లోపల వేగవు. పైన మాడిపోతాయి, లోపలేమో పచ్చిగా ఉండటం వల్ల ఇవి తినడానికి కూడా కొంచెం బంకపడుతూ, అంటే మనం తినేటప్పుడు నోటికి అతుక్కుపోయి మొత్తం బంకగా ఉంటుంది. సో అందువల్ల ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా, టైం పట్టినా కూడా జాగ్రత్తగా వేగించుకోవాలి. అలా వేగించుకొని తర్వాత వాటిని తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని చల్లార్చుకుందాము. ఇప్పుడు అదే బౌల్లో నేనైతే 1/2 kg తీసుకున్నానండి మినుములు. అందులోకి నేనైతే ఒక గుప్పుడు ఇవి తీసుకున్నాను. ఇవి ఒక 50 grams ఉంటాయి అనుకోండి. 50 grams బియ్యం తీసుకొని దాన్ని కూడా నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి నేను 1/2 kg తీసుకున్నాను కదా, ఒక 1/4 kg పంచదార వేసుకుంటున్నాను. నేనైతే కొంచెం తక్కువ వేసాను. పంచదారని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం అండ్ మినుములు కూడా మొత్తం కలుపుకొని సమానంగా పక్కన పెట్టుకుందాం, చల్లార్చుకుందాము. మళ్ళీ ఇంకో బౌల్లోకి వచ్చేసి ఈ బెల్లం కూడా తీసుకొని, బెల్లం తురుము తీసుకొని ఒకసారి మిక్సీ వేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది కదా. సో ఒక దాంట్లో పంచదార పౌడరు అండ్ ఒక దాంట్లో బెల్లం పౌడర్ తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు అదే మిక్సింగ్ బౌల్లోకి ఈ పక్కన పెట్టుకున్న మినుములు అండ్ బియ్యం కూడా తీసుకుని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకుని కొంచెం దాంట్లో కింద పడుతుందో, తర్వాత పంచదారలో కింద పడుతుందో, బెల్లంలో కింద పడుతుందో చూసుకొని నేను వేసుకున్నాను. అంతే అండి. ఇలా వేసుకుని ఈ పిండి మొత్తం కూడా కలిసేలాగా మొత్తం బెల్లము అండ్ సున్నిపిండి అలానే పంచదార సున్నిపిండి మొత్తం కూడా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా మిక్స్ చేసుకోకుండా మనం కనుక ఉండలు చుట్టేస్తే మొత్తం అంటే ఒక సైడ్ ఏమో అంటే
షుగర్ కానీ బెల్లం కానీ ఎక్కువగా ఉంటుంది. ఒక సైడ్ ఏమో ఇంకా చప్పదనం వచ్చేస్తుంది. సో మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేనైతే మాకు ఇక్కడైతే ఒరిజినల్ అంటే ఒరిజినల్ గీయే ఇక్కడ దొరికేది. కాకపోతే ఏంటంటే ఇంట్లో చేసిన గీ లేదు కాబట్టి నేనైతే ఇంకా మనం ఇంట్లో చేసిన గీ ఉంటే ఇంకా బాగుంటుంది. మాకైతే ఇక్కడ ఆవు నెయ్యి దొరుకుతుంది. మాకు ఇక్కడ ఒరిజినల్గానే ఉంటుంది, మంచిగానే ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ షాప్లోకి వెళ్ళి అమూల్ గీని తెచ్చుకున్నాను. సో మనకి ఏంటంటే ప్యాకింగ్లోకి వచ్చేసరికి వాళ్ళు ఎలా కాస్తారో తెలియదు కదా. అది కాకుండా మనకి ఏంటంటే మనం సున్నుండలు కలుపుకున్నప్పుడు మెయిన్ ఉండాల్సింది ఏంటంటే మనం గీని కొద్దిగా హీట్ చేసుకోవాలి. అంటే చల్లగా ఉన్న గీ కలిపిన సున్నుండలు వేరే టేస్ట్ వస్తాయి. మనము వేడి చేసుకుని కలుపుకున్న సున్నుండలు వేరొక టేస్ట్ వస్తాయి. సో ఇప్పుడు నేనైతే గీ వేడి చేసేసుకున్నాను. ఆ వేడి గీని ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను బెల్లము సున్నుండలు చేసేస్తున్నాను. ఈ బెల్లం సున్నుండలోకి నాకు ఒక 2 పెద్ద స్పూన్లు నెయ్యి పట్టింది. ఇలా కొద్దిగా వేడిగానే ఉంటుంది. ఈ పిండి అండ్ ఈ గీని కొద్దిగా మిక్స్ చేసేస్తే కనుక చల్లబడిపోతుంది. మొత్తం కూడా కలిసేలాగా జాగ్రత్తగా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే ఆ బెల్లం కూడా ఈ వేడికి చక్కగా కరుగుతుంది కదా. సో ఈ సున్నిపిండి అండ్ బెల్లం, ఈ నెయ్యి మొత్తం కూడా చక్కగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగో ఇలా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత అందులోని కొద్దిగా తీసుకొని మనము సున్నుండలు అనేవి రెడీ చేసుకోవాలి. కొద్దిగా తీసుకుని వాటిని ఉండలా చుట్టుకొని పక్కన పెట్టుకుందాము. యాక్చువల్లీ మా వాళ్ళైతేనేమో ఇవి పంచదార సున్నుండలే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. నాకు వచ్చేసి హెల్త్ పరంగా చూసుకుంటాను కాబట్టి నేనైతే అసలు సున్నుండ సామాన్యంగా తిన్ను. ఇష్టమే కానీ నాకు ఆ స్వీట్ మూలంగా నేను తినలేను. సో అందుకని చెప్పేసి నేనైతే బెల్లం సున్నుండలు చేసుకుంటున్నాను. నా వరకు బెల్లం సున్నుండలు చేసుకుంటున్నాను. అవి ఎన్ని అవుతాయో కూడా మీకు చూపిస్తాను. నేనైతే ఒక 8 అయినాయి, 8 సున్నుండలు అయినాయి నాకైతే. ఇలా మొత్తం కూడా ఎలా అంటే గట్టిగా మరీ గట్టిగా కాదు, అలా అని చెప్పేసి మరీ లూజ్గా కాకుండా చక్కగా నొక్కుతూ వాటిని రౌండ్గా చుడుతూ ఉంటే కనుక ఈ ఉండ అనేది చక్కగా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది. సో వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఉండలాగా చుట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఈ సున్నుండలు అయితే మా హస్బెండ్కి చాలా అంటే చాలా ఇష్టం. తన కోరిక మేరకే ఇప్పుడు నేను రిస్క్ చేసి మరి నేను సున్నుండలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లోనే చాలా ఈజీగా, టైం కూడా ఎక్కువ పట్టదండి. చాలా అంటే చాలా ఈజీగా త్వరగా అయిపోతాయి. మనం బయట కొంటూ ఉంటాం కదా, బయట కొంటూ ఏంటంటే మనకి అవి సరిగ్గా వేగం అన్నమాట. సో అందుకనే ఇంట్లోనే హెల్తీగా శుభ్రంగా హైజెనిక్గా రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఈ బెల్లం సున్నుండలు అయిపోయాయి. నాకైతే 8 వచ్చాయి ఇవి. ఇప్పుడు పంచదార సున్నుండలకు కూడా తీసుకొని ఈ కాగిన నేతిని ఇందులో కూడా కొద్దిగా వేసుకుంటూ, నాకైతే ఇందులో వచ్చేసి ఒక 5-6 పడినట్టున్నాయి స్పూన్స్. ఇది కూడా సేమ్ అంతే అండి, ఇంకా సేమ్ కలుపుకోవాలి. ఒకటేంటంటే కొద్దిగా మనం నేతిని పోసుకుని కలుపుకుంటూ ఉంటే మళ్ళీ నెయ్యి ఎక్కువైపోయినా కూడా బాగోదు ఉండ అనేది. అలా అని తక్కువ అయింది అనుకోండి, నెయ్యి తక్కువ అయితేనేమో ఉండ రాదనమాట, పొడిగా ఉండి ఉండ పగిలిపోతుంది, విరిగిపోతుంది. సో మళ్ళీ మనకి నెయ్యి ఎక్కువ అయితేనేమో మరీ శుద్ధలాగా అయిపోతుంది, అది తినడానికి కూడా అంత బాగోదు. సో పర్ఫెక్ట్గా వేసుకోవాలి. అందుకని కొద్దిగా వేసుకుని కలుపుకుంటూ ఉంటే కనుక మనకి రెడీ చేసుకోవడానికి తెలుస్తుందన్నమాట. అందుకే చూసుకొని కొద్దిగా కలుపుకోండి. అంతే, రెడీ అయిపోయింది, కలిపేసుకున్నాము. ఇప్పుడు వీటిని కూడా మనం సేమ్ అలానే సున్నుండలు చుట్టుకొని పక్కన పెట్టుకుందాము.
ఇంట్లో చాలా ఈజీగా మనకి అస్సలు వంట రానోళ్ళు కూడా ఇలా క్లియర్గా క్లియర్గా చూడండి. ఒకసారి వీడియో చూడండి, క్లియర్గా మీకు వచ్చేస్తుంది కదా. ఎలాంటి వంట రానోళ్ళు కూడా ఈజీగా, చాలా త్వరగా ఈజీగా చేసేయచ్చు. మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ అయితే ఎక్కువగా మా అమ్మమ్మ చేసేవాళ్ళు సున్నుండలు. ఆవిడైతే ఇంకా వాళ్ళైతే అసలు చెప్పవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాం, కానీ మిక్సీలో వేసిన ఎంత టేస్ట్ ఉండదు. కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తిరగలు ఉండేది. వేగించి మినువులు చక్కగా వేగించి వాటిని తిరగల్లో వేసి మొత్తం బద్ద చేసేవాళ్ళు. మొత్తం బద్దలు చేసి వాటిని చెరిగి వాటిల్లో ఇవి పంచదార వేసి, అదే బియ్యమును ఇవి వేసి వేగించేవాళ్ళు. మళ్ళీ బియ్యం కూడా వేసి తర్వాత పంచదార కూడా వేసి మొత్తం కూడా అప్పుడు ఆ తిరగల్లో మొత్తం సున్ను తయారు చేసేవాళ్ళు. చాలా కష్టపడేవాళ్ళు, కానీ అంతే టేస్టీగా ఉండేది. నెయ్యి కూడా ఇంట్లో చేసిన నేతితో చేసేవాళ్ళేమో, సూపర్ ఉండేవండి. చూసారు కదా, సేమ్ ఇంతే అండి. అన్ని ఉండలు కూడా రెడీ చేసేసుకోవడమే. నాకైతే ఈ సున్నుండలు తయారు చేయడంలో బాగా వచ్చింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలానే మీకు ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే కూడా నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కూడా మరొక రెసిపీని మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. అలానే ఖచ్చితంగా నేను వీడియో కూడా అప్లోడ్ చేసి పర్ఫెక్ట్గా వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాచ్ చేసిన అందరికీ కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ లడ్డూస్ ఎలా ఉన్నాయి, అలానే మీరు చేసినాక మీకు ఎలా వచ్చిందో కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరికీ నమస్కారం. బాయ్.